చింద్రపాలెం మండలం పాత వెలుగటూరు గ్రామంలో 1600 కోట్లతో 54,000 ఎకరాలకు సాగునీరు అందించే మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలన చేసిన రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీసేసారు పథకం. So what is the schedule select for completion? December. Tender finalize కాకుంటే ఇది లేట్ అయ్యి పూర్తయినా what is the fastest speed you can do? 6 months. Tomorrow tell your owner Raghu to meet me. We will call the transco I'm sorry. Finance clearance కాలేదట. మన ప్రీతం నాయకులు, అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర నీటిపారుదల మరియు సివిల్ సప్లై మంత్రి స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. మన మంత్రి గారిని గట్టి ఉత్తమ్ ప్రెస్టీజియస్ స్కీమ్స్ అనేది, ఎందుకంటే మీరు దీంతో మొత్తం అమౌంట్ వేసాం కాబట్టి కంప్లీట్ గా ఇప్పుడైతే అంటే కొంచెం ఈజీ మూవ్మెంట్ అవుతుంది సార్, ఈజీ ఎడ్యుకేషన్ అవుతుంది సార్. మాకు క్రిటికల్ ఎడ్యుకేషన్ ఓవర్కమ్ అయ్యాము సార్. సో ఇదంతా మేము డిసెంబర్ కి కంప్లీట్ చేస్తున్నాం సార్. పెదలమైన్ కూడా కంప్లీట్ చేస్తాం. పెదలమైన్లో ఒక చిన్న పాయింట్ ఉంది సార్, రైల్వే క్రాసింగ్ ఉంది మేనేజర్ విష్ణుపూర్ రోడ్ లో. ఆ రైల్వే క్రాసింగ్ కూడా అమౌంట్ కూడా మనం 5 years మెయింటైన్ చేస్తుంది సార్. సో 5 years వరకు మనం 53,000 ఎకరాలు మనం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇది మాకు కూడా పెద్ద ఆపర్చునిటీ సార్, ఎంత మంచి స్కీమ్. ఇటువంటి స్కీము మన ప్రాంతంలో కానీ ఇప్పుడు మన సూర్యాపేట జిల్లాలో అయితే లేదు. దీనికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకి అష్యూర్డ్ వాటర్ ఇచ్చే స్కీమ్ ఇది. 53,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి ఈ స్కీమ్ ఉంది. అందుకోసమే ఇది వేగవంతంగా చేయాలి, మరి సరైన టైంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో నేను ఎవ్రీ మంత్ విజిట్ చేస్తున్నా ఈ స్కీము. దొండపాడు, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో అన్ని స్కీమ్స్ కూడా
మరి స్కీమ్ పూర్తవుతుంది కానీ సబ్స్టేషన్ పనులు అంటే దీనికి ప్రత్యేకంగా దీనికి ఒక సపరేట్ 132 kV సబ్స్టేషను, ఆ దొండపాడు స్కీమ్కి సపరేట్గా 132 kV సబ్స్టేషను నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం మొదలు కాలేదు ఇంకా. సో ఇప్పుడు నేను ఈరోజు పోయినాక రేపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతోని కూర్చొని మాట్లాడి అది కూడా పనులు మొదలుపెట్టి వేగవంతం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తాను. ఇది కృష్ణానది నుంచి దీనికి నీళ్లు లిఫ్ట్ చేస్తాం. ఆయకట్టు నేను ముందు చెప్పినట్టుగా 53,000 ఎకరాలకి ఆయకట్టుకి మరి మేము దీనికి ఈ నీళ్ళు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం దీని అంచనా వ్యయం 1,648 కోట్ల రూపాయలు, 1648 crores. 4 పంపులు, ఒక్కొక్క పంపు 16 మెగావాట్లతోని ఇది పనిచేస్తున్నాం. మరి అదేవిధంగా పంపింగ్ హెడ్ 169 మీటర్ల హెడ్ని అంటే అంత హైట్ పంపింగ్ చేయబోతున్నాం. లబ్ధిచెరువు మండలంలో 5 గ్రామాలు, చింతలపాలెం మండలంలో 9 గ్రామాలు. గిరిజన లబ్ధిదారుల కుటుంబాలు 5,080 కుటుంబాలు. ఎస్సీ లబ్ధిదారులు 3,540 కుటుంబాలు. బీసీలు వెనకబడ్డ తరగతులు 8,470 కుటుంబాలు. ఓసీలు అగ్ర కులాల కుటుంబాలు 2,205. మొత్తం కుటుంబాలు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందే స్కీమ్స్ వివరాలు 19,295 కుటుంబాలు. మట్టంపల్లి మండలంలో మట్టంపల్లి గ్రామంలో 6,337 ఎకరాలు. చౌటపల్లి గ్రామంలో 2,500 ఎకరాలు. పెద్దవీడు గ్రామంలో 3,700 ఎకరాలు. అల్లీపురంలో 532 ఎకరాలు. రఘునాథపాలెంలో 2,752 ఎకరాలు. మట్టపల్లిలో మట్టపల్లి గ్రామం 2,100 గ్రామాలు. వరదాపురం 316 ఎకరాలు. యాతవాకిల 1,422 ఎకరాలు. గుండ్లపల్లి 806 ఎకరాలు. మొత్తం మట్టంపల్లి మండలంలో 20,466 ఎకరాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మేలచెరువు మండలం మేళ్లచెరువు గ్రామానికి 6,640 ఎకరాలు. వేపుల మాదారం గ్రామానికి 1,313 ఎకరాలు. రేవూరు గ్రామంలో 3,561 ఎకరాలు. కందిబండ 2,449 ఎకరాలు. రామాపురం గ్రామం 1,766 ఎకరాలు. మొత్తం మేలచెరువు మండలంలో 15,829 ఎకరాలు. చింతలపాలెం మండలంలో మరి గుడిమల్కాపురం ఊరిలో 737 ఎకరాలు. దొండపాడు 2,449 ఎకరాలు. వజనేపల్లి 485 ఎకరాలు. చింతలపాలెం 4,011 ఎకరాలు. వెల్లటూరు 1,490 ఎకరాలు. అడ్లూరు 1,078 ఎకరాలు. తమ్మారం 2,414 ఎకరాలు. రేబల్లె 1,045 ఎకరాలు. చింతిర్యాల 2,996 ఎకరాలు. ఆలోచన చేయండి, చింతిర్యాల ఇంత చిన్న గ్రామం, అక్కడ సుమారు ఆ గ్రామంలో 3,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం. అంటే ఆ ముక్తేల మేజెత్తింది ఎప్పుడు నీళ్ళు అందే చింతిర్యాలకి. అంటే మొత్తము 3 మండలాలు కలిపి 53,000 ఎకరాలు, 19,000
295 లబ్ధిదారుల కుటుంబాలు. మరి ప్రస్తుత పరిస్థితి పంప్ హౌస్ కానీ, 4 కానీ, హెడ్ రెగ్యులేటర్ కానీ, డెలివరీ సిస్టమ్స్ కానీ అన్ని నిర్మాణంలో ఉన్నాయి. వేగవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క నిమిషం.